మహబూబాబాద్ జిల్లాలో తపాలా శాఖ సిబ్బంది నిర్వాకం వల్ల ఒక యువకుడు ఉద్యోగ అవకాశం కోల్పోయాడు. కేసముద్రం మండలం సఫావత్ తాండాకు చెందిన జాటో సంతోష్కు ఈ నెల 16న కర్నూలు కోర్టులో ఇంటర్వ్యూ ఉన్నట్లు కాల్ లెటర్ పంపించారు. ఈ నెల 14వ తేదీన అందాల్సిన కాల్ లెటర్ను పోస్టల్ సిబ్బంది ఈ నెల 21వ తేదీన అందించారు. నిరుపేద కుటుంబంలో జన్మించాను. మా డాడీ మా మమ్మీ కూలీలు వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టి నన్ను చదివిస్తే నేను గవర్నమెంట్ స్కూళ్ళల్లో మరియు కాలేజీలలో చదువుకొని నేను ఈ స్థాయికి వచ్చాను. నాకు వచ్చిన పోస్టుని ఈ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నాకు ఆ పోస్ట్ అనేది రాలేదు. నేను డిస్టిక్ కోర్టు కర్నూలులో నేను ఒక టైపిస్ట్గా నేను అప్లై చేశాను. అది కాల్ లెటరు 14వ తారీఖు 5వ నెల 2024న రావాల్సిన కాల్ లెటరు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల నాకు 21వ తారీఖు 5వ నెల 2024 రోజు వచ్చింది. కానీ నాకు పోస్టింగ్ కావాల్సింది 16వ తారీఖు 4వ నెల 5వ నెల 2024 రోజున పొద్దున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నేను పోస్టింగ్ కావాల్సింది. నాకు లెటర్ అందకపోవడం వల్ల నేను ఆ పోస్టింగ్ని అందలేకపోయాను. ఇదంతా చూస్తుంటే పోస్ట్ ఆఫీస్ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని మాకు అనిపిస్తుంది. మా పెద్ద నిరుపేద కుటుంబం, రూపాయి కూలి చేసి కష్టపడ్డాం, చదివించిన పోస్ట్ ఆఫీస్ వల్ల మా కొడుకు వచ్చిన జాబు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఆగిందని వాళ్ళు అంటున్నారు. ఫోన్ వల్ల కానీ ఏమైనా మెసేజ్ వల్ల కానీ ఈమెయిల్ ఐడి వల్ల కానీ మాకు వాళ్ళ తరఫున ఏ ఆధారం మాకు అందలేదు. సరే మాకు వస్తుంది అన్న నమ్మకం లేదు, కానీ మేము కష్టపడుతున్నాం, మాకు వస్తుంది డాడీ అని